पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन श्रयं व्यासेन रचितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वानुमनसन्ददामि भगवद्गीते भवदेशिनी भगवद्गीते भवदेशिनी। భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జున కొనార్చున ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధం జరగరాదని సర్వ విధములుగా భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థమాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి వచ్చెను. అర్జుని కోరిక మేరకును రథమును ఉభయసైన్యములా నిలిపెను. అర్జునుడు ఉభయసైన్యముల మధ్యనున్న తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనమలను, మిత్రులను, స్నేహితులను, బంధువులను చూసి సపరివారం చూసి మోహభరితుడై ఇట్లు పలికెను: నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద किं भोगै ऋजीविते नवः किं भोगै ऋजीविते नवः। స్వజనం చంపటకు ఇష్టపడక నాకు విజయము వలదు, వీరస్వర్గము వదులని ధనుర్బాణముల కింద వేసి దుఃఖితుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అశోచనన్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నాగతాసు చ నానుశోషంతి పండితః. అర్జున, దుఃఖింపదగిన వారి గురించి దుఃఖించుచుంటివి, పైన పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులు ప్రాణము ఉన్నవారి గురించి గాని ప్రాణము పోవారి గురించి గాని దుఃఖించరు కనుక ఈ ఆత్మ నిశ్చయం అనేది నీవు గ్రహించలేవు. ఇట్టిది తెలుసుకున్న తర్వాత నీవు మహాజ్ఞానివి కాగలవు.